హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో 20 క్వశ్చన్ల వరకు చూసాము. ఇప్పుడు కంటిన్యూ క్వశ్చన్స్ చూద్దాము. 21వ క్వశ్చన్, బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ దేనికి సంబంధించినది? బ్రిటిష్ పాలనలో లాటరీ కమిటీ అనేది 1817లో ఫామ్ అయింది. అది దేనికి సంబంధించిన అడిగాడు. 1 అంటువ్యాధుల నిర్మూలనకు సంబంధించి, 2 రెవెన్యూ సెటిల్మెంట్ గురించి, 3 పట్టణ ప్రణాళిక, 4 విద్య. మనకి లాటరీ కమిటీ అనేది పట్టణ ప్రణాళికకు సంబంధించినది. 22వ క్వశ్చన్, ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు? ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది. మనకు ఆప్షన్స్ వచ్చేసి 1 థామస్ బావింగ్టన్ మెకాలే, 2 విలియం జోన్స్, 3 హెన్రీ కోల్బ్రూక్, 4 జేమ్స్ మిల్. మనకు ఈ కొటేషన్ ఇచ్చినది థామస్ బావింగ్టన్ మెకాలే. 23వ క్వశ్చన్, క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది? కాని ఏది అని అడిగాను ఫ్రెండ్స్. మనం క్వశ్చన్లో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హరప్పా ప్రదేశం కానిది ఏది అన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి 1 సుట్కా గెందోర్, 2 సుర్కోటడా, 3 సోహా గౌరా, 3 రాకీ గర్హి. హరప్పా ప్రదేశం కానిది ఏది అన్నాడు. యాక్చువల్గా ఇది హరప్పా ప్రదేశం. సుట్కా గెందోర్ అనేది, సుర్కోటడా అనేది కూడా హరప్పా ప్రదేశమే, రాకీ గర్హి అనేది కూడా హరప్పా ప్రదేశమే. ఇది సోహా గౌరా అనేది హరప్పా ప్రదేశం కాదు. క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొంది? ఇవన్నీ ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసత్ అనేవి వేద దేవతలు. ఈ వేద దేవతలను పేర్కొన్న శాసనాల గురించి కూడా అడిగాడు ఫ్రెండ్. 1 మన్సెహారా, 2 షాబాజ్ గర్హి, 3rd ఆప్షన్ భోగస్ కోయి, 4th ఆప్షన్ వచ్చేసి జూనాగఢ్. ఇవన్నీ కూడా శాసనాల పేర్లు. ఏ శాసనంలో వేద దేవతల గురించి ఇందిర, వరుణ, మిత్ర గురించి అడిగాడు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి భోగస్ కోయి శాసనం. భోగస్ కోయి శాసనంలో వేద దేవతల గురించి ఉంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 25th. ఇక్కడ జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మనకు జాబితా 1, జాబితా 2 2 ఇచ్చాడు. ఆ రెండింటిని మ్యాచింగ్ చేస్తూ ఇచ్చిన ఆన్సర్లలో ఏది కరెక్టో కనుక్కోవాలి. 1 వారన్ హేస్టింగ్ సల్బాయ్ సంధి, లార్డ్ వెల్లస్లీ బసేన్ సంధి, లార్డ్ మింటో అమృత్సర్ సంధి, లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి, లార్డ్ హార్డింగ్ 1 లాహోర్ సంధి. ఇవన్నీ ఇచ్చాడు. వీటిలో సమాధానాలు మనకు ఏది మ్యాచింగ్ కరెక్ట్ అయితే అది కనుక్కోవాలి. అసలు వారన్ హేస్టింగ్ సల్బాయ్ సంధి ఇది కరెక్ట్. లార్డ్ వెల్లస్లీ బసేన్ సంధి ఇది కరెక్టే. లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి ఇది కరెక్టే. లార్డ్ హార్డింగ్ మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 అన్ని ఆర్డర్ వైజ్గా కరెక్ట్గానే ఇచ్చాడు. ఇది అవుతుంది ఆన్సర్. 26th క్వశ్చన్, శివాజీ యొక్క అష్టప్రధానులలో నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది? ఓకే, శివాజీ దగ్గర కూడా అష్టప్రధానాలు వారు ఉండేవాళ్ళు. వాటిలో నౌబత్ అనేది ఏ పనితో అనుబంధించింది? అవి వచ్చేసి 1 ఆర్థిక మంత్రి, 2 సైన్యాధ్యక్షుడు, 3 విదేశాంగ కార్యదర్శి, 4th రెవెన్యూ మంత్రి. శివాజీ యొక్క అష్టప్రధానులలో నౌబత్ అనేది సైన్యాధ్యక్షునికి సంబంధించినది. 27th ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఇంగ్లీష్లో AITUC, 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దీనికి మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్స్ వచ్చేసి 1 MN జోషి, 2 లాలా లజపతి రాయ్, 3 CR దాస్, 4 సుభాష్ చంద్రబోస్. మనకు AITUC 1920లో స్థాపించింది. దానికి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది 2 వచ్చేసి లాలా లజపతి రాయ్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28వ క్వశ్చన్. అండము, హార్మిక మరియు ఛత్రము అనేవి కింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం? మనకు తెలుసు బౌద్ధ స్మారకాలలో మనకు చైత్యాలు, విహారాలు, స్తూపాలు, బసదులు అనేవి ఉంటాయి. ఇవి అనేటివి అండము, హార్మిక, ఛత్రం అనేటివి బౌద్ధ స్మారకాలు దేనికి సంబంధించినటివి? ఆప్షన్స్ వచ్చేసి 1 చైత్యము, 2 విహారాలు, 3 స్తూపాలు, 4 బసదులు. యాక్చువల్గా హార్మిక, అండము, చైత్యం అనేవి మనకు స్తూపాలకు ఉంటాయి. నెక్స్ట్ 29వ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. మనకు ఒక 3 ప్రకటనలు ఇచ్చాడు. ఆ ప్రకటనల్లో మళ్ళీ సరి కానివి ఏవని అడిగాడు. పై ప్రకటనలో సరి కానివి ఏమని అడిగాడు. ఆ ప్రకటనలు వచ్చేసి చూద్దాం. ఏ, హుమయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సమద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు. ఇది 1వ ప్రకటన. బి, జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. 2వ ప్రకటన. సి, జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు. జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు. పై ప్రకటనలో సరికానివేవి? చూడండి, అట్లా మనకు జహంగీర్ కాలంలో పెయింటింగ్స్ అనేది స్వర్ణయుగంగా పరిగణించబడింది. ఇది కరెక్ట్. జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు అతను పెయింటింగ్ని అభివృద్ధి చెందాడు కాబట్టి ఆటోమేటిక్గా డానిష్ వ్యాపారులు మొదటిసార్లు యూరోపియన్ పెయింటింగ్ అనేది ప్రవేశపెట్టారు. ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు మనకు హ్యూమన్ ప్రముఖ ఇరాన్ నుండి ఢిల్లీకి పిలిపించారనేది తప్పు. మనకు ఆన్సర్ వచ్చేసి 3 ప్రకటన ఏ మాత్రమే సరికానిది. లాస్ట్ క్వశ్చన్, 30వ క్వశ్చన్. క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది? కింద మనకు 4 అశోకుని స్తూప శాసనాలు ఇచ్చాడు. వాటిలో లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వరకు తగ్గించబడింది అనేది దేంట్లో రాయబడింది అనేది కనుక్కోమన్నాడు. ఆప్షన్ వచ్చేసి 1 మాస్కీ స్తంభ శాసనం, 2 రుమ్మిందై స్తంభ శాసనం, 3 కల్సీ స్తంభ శాసనం, 4 వైశాలి స్తంభ శాసనం. మనకు దీన్ని పేర్కొనేది లుంబిని యొక్క భూదాయ రేటు నిధం తగ్గించబడింది అని పేర్కొన్న స్తూప శాసనం వచ్చేసి రుమ్మిందై స్తంభ శాసనము. ఓకే ఫ్రెండ్స్, మనకు 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగినటువంటి హిస్టరీ బిట్స్ 30 క్వశ్చన్లు మనము వాటి గురించి తెలుసుకున్నాము. మనం ఇంకా మిగతా ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఇలాంటివన్నీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. అలాగే ఎక్కువ మందికి రీచ్ కావాలి కాబట్టి మన వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.